అందరికీ వందే మాతరం చెప్దాం. అందరం ఒకసారి వందే మాతరం, వందే మాతరం. చాలా హ్యాపీగా ఉంది మీ మధ్యలోనికి రావడం. ఇటువంటి సదవకాశాన్ని, అరుదైన అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు యాజమాన్యం అంతటికీ, మరీ ముఖ్యంగా మన పిల్లల పాలిట దైవ వరం, గొప్ప వరం, దేవుడిచ్చిన గొప్ప అన్ని రకాలు అన్నదాత అని చెప్పాలి. అమ్మ నాన్న అన్ని ప్రేమలను పుణికిపుచ్చుకొని మన బిడ్డల కొరకే దేవుడు మన కొరకు పంపిన మహర్షి, మహారుషి, గొప్పవారు. వారిని ఎలా మాటల్లో చెప్పలేము వారి గురించి. అలాంటి ఒక మంచి ఆత్మీయులను కలుసుకునే అవకాశం, మన బిడ్డలు వారి సారథ్యంలో ఉండడం దేవుడు మనకిచ్చిన గొప్ప అదృష్టం. రవీందర్ సార్ గారికి నిండుగా తలలు వంచి పాదాభివందనం చేస్తున్నాము. ఒకసారి గట్టిగా సార్ గారి కోసం మన హృదయపూర్వకమైన కరచాల ధ్వనులతో మన హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేద్దాం. ఈ నెల రోజులు నిజంగా మన బిడ్డలు ఒక ఉద్యానవనంలోనే ఉన్నారు కదండి, అవునా కాదా? నిజంగా నేనైతే నమ్ముతున్నా. 4 రోజులు సెలవులు వస్తేనే పిల్లల్ని ఎలా భరించాలిరా అనుకునే రోజులు. ఎండాకాలం వచ్చింది, 2 నెలలు ఎలా భరించాలి వీళ్ళని అనుకుంటున్న తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. కానీ ఈ నెల రోజులు, నెల 10 రోజులు మన బిడ్డల్ని, మట్టిలో ఉన్న మన బిడ్డల్ని మాణిక్యాలుగా మార్చారు. ఈ పుణ్యక్షేత్రమే అలాంటిది. మట్టిలో ఉన్నా సరే మాణిక్యాలుగా మార్చగలిగిన ఒక దైవశక్తి స్థలంలో ఉందనే చెప్పాలి. మన బిడ్డల్ని భరించడం మనకే భారం అవుతున్న రోజుల్లో మనం ఉంటుండగా ఆ స్థానాన్ని తీసుకొని ఒక తల్లిగా మారిపోయి, ఒక తండ్రిగా బాధ్యతను, మన బిడ్డల భవిష్యత్తు బాధ్యతను వారి భుజాల మీద వేసుకొని ఈ 40 రోజులు మన బిడ్డలని ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఎంతో కృషి చేసి, రాత్రింబగళ్ళు నిద్రాహారాలు కూడా మానేసి మన బిడ్డల కొరకు నిలబడ్డ ఈ మహనీయునికి ఎన్ని వందనాలు చెప్పినా తక్కువే. వారి ముందు మాట్లాడంత గొప్ప ఆధిక్యత మాకు లేదు, కానీ వారిని చూడడమే, వారితో వారి హృదయంలో ఒక మంచి స్థానాన్ని దక్కించుకోవడమే దైవికమైన గొప్ప వరంగా నేనైతే భావిస్తున్నాను. నా బిడ్డలిద్దరు కూడా ఇక్కడ చదువుకున్నారు. వారికి అర్థమవుతుంది జీవితం అంటే ఏంటి, తల్లిదండ్రులు అంటే ఏంటి, భవిష్యత్ అంటే ఏంటి. ఇక్కడికి వచ్చి చాలా నేర్చుకున్నారు. ఇంతవరకు జరిగిన పాద పూజలో నేను అనుకుంటాను చాలా మంది బిడ్డలకు వారి అమ్మా నాన్న విలువ ఏంటో అర్థమైందని. ఇంతవరకు అమ్మా నాన్నను పట్టించుకొని వాళ్ళ మాటలు వినని బిడ్డలు కూడా ఈ రోజు నుండి అమ్మా నాన్నని దైవంగా కొలుస్తారు అని కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను అది చూశాను నా బిడ్డల జీవితంలో. ఇక్కడ ఉండడం, ఈ స్థలంలో పిల్లలు ఇంతకాలం ఉండి నేర్చుకున్న విషయాలను వారు తప్పకుండా వాటిని పాటించగలిగితే భవిష్యత్తులో గొప్పవారిగా వారు మారుతారు. మన బిడ్డల్ని దేశానికి ప్రయోజనకరంగా, మనకు మాత్రమే కాదు దేశానికే ప్రయోజనకరంగా మలచగలిగిన ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం ఇది. కాబట్టి దయచేసి ఎవరు అవకాశాలు మిస్ చేసుకోవద్దు. తప్పకుండా మీకు అవకాశం ఇస్తున్నారు సార్ వాళ్ళు గనుక దాన్ని సద్వినియోగం చేసుకొని మన బిడ్డల్ని ఆనిముత్యాలుగా, దేశము గర్వపడే గొప్ప భావి భారత పౌరులుగా తీర్చిదిద్దగలిగిన సార్ చేతిలో మన బిడ్డల్ని పెడదాం. మన బిడ్డల్ని చూసి ఒక రోజు మనమే గర్వపడేలాగా వారు తప్పకుండా మారుతారు. ఇందాక ఒక తండ్రి కళ్ళలో నీళ్లు పెట్టుకొని చెప్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఈ రోజు పిల్లల భవిష్యత్తు అలా ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయి టీవీలు, సీరియల్, సినిమాలు, ఫోన్లకు అడిక్ట్ అయిపోయి పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోవడమే మానేశాడు. వాడికి నచ్చింది చేయడమే వాడి జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ ఈ స్థలానికి వచ్చాక పద్ధతులన్నీ మారిపోయాయి. బెడ్ మీదకి ఫుడ్ అందిస్తే తప్ప లేవలేని మన బిడ్డలు ఈరోజు స్వతహాగా వారి పనులు వారు చేసుకుంటూ వారి భవిష్యత్తు గురించి ఆలోచించే ఆత్మస్థైర్యంలోనికి వారు ఎదగగలిగారు. కాబట్టి మనం చాలా అదృష్టవంతులం. మన బిడ్డలు కూడా చాలా అదృష్టవంతులు. మన బిడ్డల భవిష్యత్తును తన ఆధ్యాత్మిక నేత్రాలతో చూసి వారిని ఎలాగైనా ఔన్నత్యానికి నడిపించాలని కంకణం కట్టుకొని మనకంటే ఎక్కువగా, మన బిడ్డల కంటే ఎక్కువగా ఎంతో ఆరాటంతో ఈ ఉద్యమ యజ్ఞాన్ని కొనసాగిస్తున్న సార్కి నేను మరొక్కసారి హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తున్నాను. మనందరి పక్షంగా నిజంగా జీవితకాలం రుణపడి ఉండే అంత ప్రేమను వారు మనకే కాదు మన బిడ్డలకు కూడా చూపిస్తా ఉన్నారు.
కాబట్టి ఇక్కడ నేర్చుకున్న విషయాలు ఏవి విద్యార్థులు ఏవి మర్చిపోకండి బిడ్డలారా. ఇక్కడ నేర్చుకున్నది మీరు జీవితంలో అనుకరించండి, గొప్పవారు అవుతారు, ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు, అమ్మా నాన్న పేరు నిలబెడతారు, వారు మిమ్మల్ని చూసి ఆనంద బాష్పాలు రాల్చే స్థాయికి మీరు ఎదుగుతారని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరు కూడా అలాగ ఉండాలని నేను కోరుతున్నాను. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం, నిజంగా పుణ్యక్షేత్రాలకు ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఇక్కడికి వస్తే చాలు మన బిడ్డలకు ఒక మంచి దిక్సూచి దొరుకుతుంది, మన బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందనే ధైర్యం కూడా మనకు వచ్చేస్తుంది. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి ఇంతమంది బిడ్డల్ని చేరదీసిన తండ్రి గారికి మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ 40 రోజులు జరిగిన విషయం ఏంటంటే, ఒక తోటమాలి తోటనేస్తే ఆ తోట ఏపుగా ఎదగడానికి చేయాల్సిన పనులన్నీ కూడా సార్ చేసేశారు. తోటమాలి ఆ మొక్కలు ఎదగడానికి మధ్యలో పెరిగి ఆ కలుపు మొక్కలను తీసేశాడు. పిల్లల జీవితంలో మంకు, పెంకితనము, అల్లరి, చిలిపి చేష్టలు, ప్రతిదానికి మారం చేసే గుణాలు ఆ కలుపు మొక్కలన్నీ ఏరిపారేశారనే నేనైతే నమ్ముతున్నాను. ఏరిపారేశారు. ప్రతిదానికి అల్లరి చేయడం, ప్రతిదానికి అన్నది కావాలని ధ్యేయంగా కూర్చోవడం, అలాంటి పెంకితనం తొలగించేసి బిడ్డల్లో సద్గుణాలను నింపారు. ఆయన భవిష్యత్తును గురించిన అనేక విషయాలను వారికి బోధిస్తూ, జీవితంలో సమాజంలో ఎలా ఉండాలి, ఒక పక్షి కూడా నీళ్లు పోసి దాన్ని బతికించాలని నేర్పించే అంత ఆ గొప్పతనం సార్ దగ్గర తప్ప మనం ఎక్కడ చూడలేం, మనం కూడా చెప్పలేం మన బిడ్డలకి. గతంలో నేను వచ్చినప్పుడు చెప్తున్నారు ఆయన, పక్షులకు నీళ్లు పెట్టండి బిడ్డలారా, ఏమీ లేదా, కనీసం పాకుతున్న చీమకు 2 గింజలు వేయండిరా. అలాంటి మాటలు ఎక్కడ దొరుకుతాయి, ఎవరు చెప్తారు మనకి? కానీ మన బిడ్డలకు అంతటి సంస్కారాన్ని నేర్పిస్తూ, వాడి దగ్గర 2 చాక్లెట్లు ఉంటాయి, పక్కోడు చూస్తుంటే కూడా మన బిడ్డ తింటాడు. కానీ ఇక్కడ ఈ రోజు నుండి వారిలో మార్పు ఏంటంటే, వాడికి లేకపోయినా పక్కోడికి ఇచ్చేంత గొప్ప సంస్కరణ మన బిడ్డలకు నేర్పించిన తండ్రి గారికి నిజంగా దేవుడు నిండు ఆయుష్నివ్వాలి. ఇలాంటి ఒక గొప్ప మహర్షి మరలా ఏమో చెప్పలేము. నేనైతే నా జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. ఇలాంటి వారు లేవాలి, అందులో మన బిడ్డలే కావాలి. మరొక రవీందర్ సార్లు మన బిడ్డలే కావాలి, మన బిడ్డలు నిలవాలి. ఎందుకంటే వారిని చూస్తున్నారు, వారి మాటలు వింటున్నారు, వారి చర్యలన్నీ గమనిస్తున్నారు కనుక మన బిడ్డలే మరొక రవీందర్ సార్లు అవ్వాలి. మరొక వందే మాత్రం ఫౌండేషన్స్ స్థాపించి దేశానికి ప్రయోజనకరంగా మన బిడ్డలందరూ మారాలి. అందుకు తల్లిదండ్రులుగా మన సహకారం కూడా ఉండాలి. 40 రోజుల్లో మనము తేలేని మార్పు, నెల రోజుల్లో 20 రోజుల్లో మనము తేలేని మార్పు సార్ తీసుకొస్తే, మనమే కన్నాం, మనమే పెంచాం, మనమే చూస్తున్నాం, అయినా మన బిడ్డల్లో మనం మార్పు తీసుకురాలి. కానీ వారి యొక్క ప్రోత్సాహానికి, వారు చేస్తున్న ఈ ప్రయత్నానికి తల్లిదండ్రులుగా మన సహకారం కూడా తోడైతే మన బిడ్డలకు తిరుగులేదు. మన బిడ్డలు ఖచ్చితంగా దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నిలబడతారు. కాబట్టి తల్లిదండ్రులందరికీ నేను మనవి చేస్తున్నాను, తప్పకుండా మన బిడ్డల భవిష్యత్తుకు మనం ఎలాంటి సహకారం ఇవ్వాలని ఇంతవరకు సార్ గారి ఉపదేశంలో మనం విన్నాం. శ్రేష్టమైన మాటలు ఎక్కడా దొరకవు, ఎవ్వరు కూడా మనకు చెప్పరు. వారి మాటలు విన్నాం కదా, తప్పకుండా మన బిడ్డలకు ఒక మంచిని నేర్పిద్దాం. మనం ఫుడ్ పెట్టడం, వారికి డబ్బులు ఇవ్వడం, బట్టలు కొనియడం, ఖరీదైన ఇవ్వడం గొప్ప కాదు, కానీ వారికి మంచి సంస్కరణ నేర్పించడం గొప్ప. వారిలో అద్భుతమైన మార్పు, అది ఇతరులకు ఉపయోగపడే మార్పును తీసుకురావడం చాలా గొప్ప. అది ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయింది. ఈ వందే మాత్రం ఫౌండేషన్ నుండి ఈ 4 రోజుల్లో బిడ్డలో ఆల్రెడీ అది మొలకెత్తిన మొలక వృక్షమై ఫలాలనిచ్చి దేశానికి మేలు చేసే రీతిగా ఉండాలంటే తల్లిదండ్రులుగా మన సహకారం, మన ప్రోత్సాహం, మన వెన్ను తట్టి నడిపించడం కూడా బిడ్డలకు ఉండాలని నేను కోరుతున్నాను. ఇటువంటి సదవకాశాన్ని మనకిచ్చి, మనందరికిచ్చి, మన బిడ్డల కొరకు నిలబడ్డ ఈ మహర్షికి, రవీందర్ సార్ గారికి నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఒకసారి అందరం గట్టిగా చెప్పలు కొడదాం. ఇంతకు మించి మనం ఏమి చెప్పలేము ఆయనకి.